Hi everyone, in this video we are going to discuss question number 112 of TS EAMCET 2020 9th September morning shift. In this question it is said that two straight conducting rails form a right angle as shown below. Okay, a conducting bar contact with the rails starts at the vertex at t is equals to 0. Okay, so this bar is starting at t is equals to 0 and moves with constant velocity v is equals to 5 meters per second. The direction of velocity is this one and it is moving with velocity is equals to 5 meters per second. A magnetic field B is equals to 0.1 T is directed out of the page. Okay, so the B is directed out of the page. The absolute value of EMF around the triangle at the time t is equals to 4 seconds. We have to find the value of EMF t is equals to 4 seconds. Okay, now we know that angle between these is, if I draw a altitude of this one, it will be alpha is equals to 45 and alpha is equals to 45. We know that EMF around triangle is given by E is equals to dv square t times tan of alpha plus cot alpha. So here alpha is equals to 45 degrees. So if I substitute, B is given, that is 0.1 into what is V? V is also given, that is 5 square into 4, that is time is equals to 4 seconds into tan 45. Tan 45 is equals to 1. So and cot 45 is also equals to 1. So if I substitute these values, 1 plus 1 which is equals to 0.1 into 5 square is 25 times, that is 4 into this is 2, so it will be 4 into 2 which is equals to 0.1 into 25 into 8. So finally this will be equals to 20 volts. So this is your ఆన్సర్. ప్లస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్స్ కూడా ఉన్నాయి కదా. సో ఇది వచ్చేసి మనకి 2 నవంబర్ రోజు స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఇక్కడ ఎన్రోల్ చేసుకోవచ్చు. మీరు మన యొక్క కోడ్, దట్ ఈస్ SADVUBIDDA, ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడ్ ని యూస్ చేసి మీరు ఈ ఫ్రీ టెస్ట్ ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకేనా? అన్అకాడమీలో కూడా మంచి ఎడ్యుకేటర్స్ ఉన్నారు, టాప్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. సో మీరు ఈ టెస్ట్ ని యూస్ చేసుకొని మంచి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తీసుకొని రావచ్చు. సో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. మీరు ఎక్కడి నుంచి నాలెడ్జ్ సంపాదించారని కాదు, ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చారా లేదా అన్నదే ముఖ్యం. సో అందుకోసమే మీరు అన్అకాడమీలో కూడా ఈ ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ప్లస్ మనకి క్లాసెస్ అన్అకాడమీలో తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ లో ఉన్నాయి కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ కావు. డైలీ ప్రాక్టీస్ టెస్ట్ ఉన్నాయి. మీరు ఇక్కడ కూడా మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేయవచ్చు. మీరు ఈ ఫ్రీ టెస్ట్ కి యాక్సెస్ కావాలంటే మనకు రెఫరల్ కోడ్ కావాలి. మీరు మన యొక్క రెఫరల్ కోడ్ యూస్ చేయొచ్చు, దట్ ఈస్ SADVUBIDDA ఇక్కడ ఉంది కదా. ఈ రెఫరల్ కోడ్ ని మీరు యూస్ చేసి ఫ్రీ యాక్సెస్ చేయొచ్చు ఈ క్లాసెస్ కి, ఈ ప్రాక్టీస్ టెస్ట్ కి. ప్లస్ మీరు ఒకవేళ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% ఇన్స్టాంట్ గా డిస్కౌంట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కింద కూడా ఇక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటాయి. ఓకేనా? బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ 2 వాళ్ళకి కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ ఎన్రోల్ అయి మీ యొక్క టెస్ట్ ని ఇవ్వవచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.